Hello friends, welcome to Ion Institute YouTube channel as well Ion Institute GK and Current Affairs session. ఫ్రెండ్స్ లాస్ట్ టైం మనము డైలీ టెస్ట్ నెంబర్ 1 చూసాము. కరెంట్ అఫైర్స్లో మీకు డైలీ మేము టెస్ట్ పెడుతున్నాం, కాంపిటేటివ్ ఓరియంటెడ్ టెస్ట్ పెడుతున్నాం. మీరు రెగ్యులర్గా మీరు న్యూస్లో కానీ వార్తల్లో కానీ చూసేటువంటి అంశాలు నిన్న జరిగినటువంటి అంశాలపై ఈరోజు టెస్ట్ అనేది జరుగుతూ ఉంటుంది. సో లాస్ట్ టైం మేము టెస్ట్ పెట్టాము, మీకు 29కి సంబంధించిన టెస్ట్ పెట్టాము. దానికి సంబంధించిన కీ పెట్టలేదు. ఈ వీడియో అయిపోయిన తర్వాత లాస్ట్ టైం పెట్టినటువంటి ఎగ్జామ్ యొక్క కీ పెడతాం. టెస్ట్ నెంబర్ 1 యొక్క కీ ఈ యొక్క వీడియో తర్వాత పెడతాను. అదేవిధంగా దీని యొక్క కీ అండ్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసి ఈరోజు సాయంత్రము 7 గంటల నుంచి 8 గంటల లోపు ఆ మధ్యలో మేము పెట్టడం అనేది జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నారు ద హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా అండ్ వెరీ స్టాండర్డ్ ఏదైతే ఆన్లైన్ పోర్టల్స్ ఉన్నాయో కరెంట్ అఫైర్స్పై, వాటి నుంచి సేకరించినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలపై మీకు టెస్ట్ పెట్టడం జరుగుతుంది. మీరు క్వశ్చన్ పేపర్ చూస్తే కూడా మీకు ఎంత స్టాండర్డ్స్ ఉందో మీకు అర్థమవుతుంది. సో దయచేసి ఇక్కడ మీకు చూపించేటువంటి అన్ని కేటగిరీస్లో మీకు క్వశ్చన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా తెలుగులో ఇంతవరకు ఏ యూట్యూబ్ ఛానల్ కానీ ఏ ఇన్స్టిట్యూట్ కానీ చేయనటువంటి పని డైలీ ఒక టెస్ట్ పెట్టడము. అంటే మంత్లీ ఒక 30 టెస్టులు మీకు ఉంటాయి. ఆ 30 టెస్టులలో 30 × 20 అట్లీస్ట్ 20 నుంచి 30, ఇప్పుడు ఈ టెస్ట్లో 30 క్వశ్చన్స్ ఉన్నాయి. సో మీకు ఒక 500 నుంచి 600 క్వశ్చన్స్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టెస్ట్ అనేది మీకు ఉంటుంది. అలా మీకు ఒక 500 క్వశ్చన్స్ పర్ మంత్ మీరు ప్రిపేర్ అవుతే కనుక ఖచ్చితంగా మీరు 100% జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో టాప్ లెవెల్లో మీ యొక్క మార్కులు రావడం అనేది జరుగుతుంది. సో ఇది ఐఏఎస్ నుంచి ఆర్మీ వరకు అందరికీ ఉపయోగపడే టెస్టులు. సో ఈరోజు మనం టెస్ట్ చూస్తున్నాం. సో లెట్ స్టార్ట్ అవర్ టెస్ట్ నెంబర్ 2. సో ఓకే ఫ్రెండ్స్, ఈ టెస్ట్లో మీకు 30 క్వశ్చన్స్ ఉన్నాయి. ఈ 30 క్వశ్చన్ సంబంధించినటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్ వర్షన్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. దయచేసి మీకోసం చాలా కష్టపడుతున్నాం. ఒక టీం పనిచేస్తుంది ఇక్కడ, ఆఫీస్ టీము, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ తయారు చేసే టీము, తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసే టీము, ఇలా డిఫరెంట్గా మీకు టీమ్స్ పనిచేస్తున్నాయి. కాబట్టి కేవలం మీరు కోరుకున్నది ఒకటి, ఖచ్చితంగా మీరు యొక్క వీడియోని షేర్ చేయండి, కామెంట్లో తెలియపరచండి, లైక్ చేయండి డెఫినెట్గా. అదేవిధంగా దీని యొక్క పీడిఎఫ్ మొత్తం మీకు కావాలంటే అయాన్ ఇన్స్టిట్యూషన్స్ అని ఆండ్రాయిడ్ యాప్లో కనుక మీరు వెళ్ళినట్టయితే అక్కడ మీకు దీని యొక్క పీడిఎఫ్ కూడా దొరకడం జరుగుతుంది ఫ్రీ మెటీరియల్లో. ఓకే ఫ్రెండ్స్, లెట్ స్టార్ట్ అవర్ క్వశ్చన్ నెంబర్ 1. హూ ఈజ్ ద యూనియన్ మినిస్టర్ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్? ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ యూనియన్ మినిస్టర్ ఎవరు అని ప్రశ్న ఇక్కడ అడిగారు. స్త్రీ శిశు వికాస కేంద్ర మంత్రి ఎవరు? ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ స్మృతి జుబిన్ ఇరానీ. ఆప్షన్ నెంబర్ 1 స్మృతి జుబిన్ ఇరానీ, బి పీయూష్ గోయల్, సి నిర్మలా సీతారామన్, డి రాజ్నాథ్ సింగ్. ఇక్కడ మీకు ఆల్రెడీ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. 4 మీకు ఒక 3 ఎవరు తెలిసినా పర్వాలేదు, లేదా ఒక రైట్ ఆన్సర్ ఎవరు తెలిసినా పర్వాలేదు, మీకు క్లియర్ అయిపోతుంది ఆన్సర్. సో క్వశ్చన్ నెంబర్ 2 మనం చూస్తున్నాం ఇప్పుడు. క్వశ్చన్ నెంబర్ 2, చెక్ హౌ విచ్ రీసెంట్లీ గాట్ GI ట్యాగ్ ఈజ్ ద బ్లాక్ రైస్ ఆఫ్ డాష్. చెక్ హౌ ఇటీవల GI ట్యాగ్ను కలిగి ఉంది. ఇది డాష్ యొక్క బ్లాక్ రైస్. చెక్ హౌ అనేది ఏ రాష్ట్రం యొక్క బ్లాక్ రైస్ అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. సో దానికి GI ట్యాగ్ అది కలిగి ఉంది. సో ఈ యొక్క ఆప్షన్స్ చూస్తున్నాం మనం. ఆప్షన్ ఏ అస్సాం, బి త్రిపుర, సి మణిపూర్, డి మిజోరాం. క్వశ్చన్ నెంబర్ 3, హూ డెవలప్స్ న్యూ సిమ్యులేషన్ కోడ్ టు స్టడీ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ స్ట్రక్చర్ ఇన్ ఎర్త్స్ మ్యాగ్నెటోస్ఫియర్? ఓకే, సో భూమి యొక్క అయస్కాంత గోళంలో విద్యుత్ క్షేత్ర నిర్మాణాన్ని అధ్యయనం చేయడానికి కొత్త అనుకరణ సంకేతాన్ని అభివృద్ధి చేసింది ఎవరు? ఆప్షన్ ఏ IMD, బి ఇస్రో, సి IIG, డి IIT మద్రాస్. క్వశ్చన్ నెంబర్ 4, హూ అజ్యూమ్ చార్జ్ యాజ్
సెక్రటరీ మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, WCD, విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్. సెక్రటరీ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఉమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్, VCDగా ఎవరు బాధ్యతలు అంటే హూ అజ్యూమ్డ్ చార్జ్ యాజ్ సెక్రటరీ. ఇక్కడ ఏదైతే VCD యొక్క సెక్రటరీగా ఎవరు బాధ్యతలు స్వీకరించారు అని చెప్పి ఇక్కడ క్వశ్చన్. ఆప్షన్ ఏ అజయ్ తిర్కే, బి రమేష్ పాటిల్, సి రవీంద్ర పాన్వార్, డి సెల్వ కుమార్. Right, let's go to fifth question. So, terracotta from dash received GI tag. Terracotta dash నుంచి GI ట్యాగ్ అందుకుంది. టెర్రాకోటా కూడా GI ట్యాగ్ అందుకుంది. అది ఎక్కడి నుంచి? ఏ రాయ్పూర్, బి జైపూర్, సి గోరఖ్పూర్, డి అహ్మదాబాద్. క్వశ్చన్ నెంబర్ 6. హూ లాంచ్డ్ ఇయర్ ఆఫ్ అవేర్నెస్ ఆన్ సైన్స్ అండ్ హెల్త్? యష్ Year of Awareness on Science and Health, a program on health and risk communication with focus on COVID-19. ఓకేనా? ఇక్కడ మీరు ఆల్రెడీ ఆప్షన్స్ కూడా ఇక్కడ ఒకసారి చూద్దాం. ఏ మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, బి నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ కమ్యూనికేషన్, సి IIT రూర్కీ, డి మిషన్ ఇండియా. సైన్స్ మరియు హెల్త్ పై అవగాహన కల్పించడం కొరకు COVID-19 పై దృష్టి సారించిన హెల్త్ అండ్ రిస్క్ కమ్యూనికేషన్ యొక్క కార్యక్రమం ఏది? కింది వాటిలో. ఆప్షన్ ఏ ఆయుష్ మంత్రిత్వ శాఖ, నేషనల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ, IIT రూకీ, అదేవిధంగా మిషన్ ఇండియా. ఆప్షన్స్ మీరు ఆన్సర్ పెట్టాల్సి ఉంటుంది. క్వశ్చన్ నెంబర్ 7. NGMA సెలబ్రేటెడ్ పెయింటర్ అండ్ ఆర్టిస్ట్ రాజా రవివర్మ డాష్ బర్త్ యానివర్సరీ ఇన్ 2020. ఓకేనా? NGMA అంటే నగ్మా, NGMA తెలుగులో ఫుల్ ఫామ్ వచ్చింది NGMA. ఓకే, NGMA చిత్రకారుడు మరియు కళాకారుడు అయిన రాజా రవివర్మ యొక్క 2020లో జన్మదినాన్ని ఎన్నో జన్మదినం జరుపుకున్నారని చెప్పి ఇక్కడ ప్రశ్న. ఆప్షన్ ఏ 132, బి 145, సి 172, డి 195. ఓకే, సో వర్మాస్ డాష్ బర్త్ యానివర్సరీ ఇన్ 2020. క్వశ్చన్ నెంబర్ 8. వెర్ ఈస్ ద తలాబిరా 2 and 3 మైన్స్ లొకేటెడ్? తలాబిరా 2 and 3 మైన్స్ లొకేటెడ్. తలాబరా 2 మరియు 3 గనులు ఎక్కడ ఉన్నాయని క్వశ్చన్. ఆప్షన్ ఏ తమిళనాడు, బి గుజరాత్, సి ఒడిషా, డి పంజాబ్. క్వశ్చన్ నెంబర్ 9. హూ హ్యాస్ డెవలప్డ్ ఏ కన్వీనియంట్ అండ్ కోస్ట్ ఎఫెక్టివ్ సింథటిక్ ప్రాసెస్ ఫర్ ఫేవిపిరావిర్? ఓకే, ఫావిపిరావిర్కు అనుకూలమైన మరియు ఖర్చుతో కూడిన కృత్రిమ ప్రక్రియను అభివృద్ధి చేసింది ఎవరు? ఆప్షన్ ఏ CSIT IICT, ఆప్షన్ బి NCLT, ఆప్షన్ సి IISc, డి ICMR. క్వశ్చన్ నెంబర్ 10. డాష్ కమెన్సెస్ కోల్ ప్రొడక్షన్ ఫర్ ద ఫస్ట్ టైం? మొదటిసారిగా బొగ్గు ఉత్పత్తిని ప్రారంభించింది ఏ సంస్థ? ఈ కింది వాటిలో అని క్వశ్చన్ ఆప్షన్ నెంబర్ 1. ఆప్షన్ ఏ మహానది కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, ఆప్షన్ బి సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, ఆప్షన్ సి భారత్ కాకింగ్ కోల్ లిమిటెడ్, ఆప్షన్ డి NLC ఇండియా లిమిటెడ్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 11. ఆన్ ద టాప్ ఆఫ్ 25 డ్రగ్ క్యాండిడేట్స్ ఫర్ రీపర్పసింగ్ సజెస్టెడ్ బై CSIR ఈజ్? CSIR ద్వారా సూచించబడ్డ మొదటి 25 మంది డ్రగ్ అభ్యర్థుల్లో డాష్ ఒకరు. ఆప్షన్ ఏ లోమినావీర్, ఆప్షన్ బి రిటోనావీర్, ఆప్షన్ సి రెమిడిసివిర్, ఆప్షన్ డి ఫావిపిరవిస్. ఓకే, క్వశ్చన్ నెంబర్ 12. డాష్ రియాక్షన్స్ ఇన్ సెల్స్ కెన్ యాడ్ ఆర్ రిమూవ్ ఆక్సిజన్? ఓకే, ఇక్కడ డాష్ సెల్స్లో ప్రతిచర్యల వల్ల ఈ కింది వాటిలో ఏ ప్రతిచర్య వల్ల ఆక్సిజన్లో ఏదైతే ప్రతిచర్యలలో ఆక్సిజన్ జోడించడం లేదా తొలగించడం చేయవచ్చు? ఓకేనా? ఇక్కడ ఆక్సిజన్ అనేది
ఇక్కడ యాడ్ మరియు రిమూవ్ ఈ కింది వాటిలో ఏ చర్య వల్ల జరుగుతుందని క్వశ్చన్. ఆప్షన్ 1 రిడక్షన్, ఆప్షన్ బి ఎండోథెర్మిక్, సి ఎక్సోథెర్మిక్, డి కెమికల్ న్యూట్రల్. ఇక్కడ తగ్గింపు వలన, ఉష్ణగ్రాహకం వలన, ఉష్ణమోచకం వలన లేదా రసాయనిక తటస్థత వలన జరిగేది ఆక్సిజన్ జోడించడం లేదా తొలగించడం అనేది దీని ఏ చర్య ద్వారా జరుగుతుందని క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 13 హూ డెవలప్డ్ శానిటైజర్ అతుల్య టు డిసింటిగ్రేట్ కరోనా వైరస్. ఎవరు శానిటైజర్ అతుల్యను నిర్జలీకరణ చేయడానికి అభివృద్ధి చేశారు, అంటే కోవిడ్-19ని నిర్జలీకరణ చేయడానికి అభివృద్ధి చేశారు అనేది క్వశ్చన్. ఆప్షన్ ఏ సిఎస్ఐఆర్, బి మై ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్, సి డిఐఏటి, డి ఐఐఎస్సి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 14 డాష్ డెవలప్స్ నానో మెడిసిన్ టు ఆల్టర్ ఆక్సిడేటివ్ స్ట్రెస్ టు ట్రీట్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇంక్లూడింగ్ కరోనా వైరస్. కరోనా వైరస్తో సహా వైరల్ సంక్రమాతుల్యకు చికిత్స చేయడం కొరకు ఆక్సీకరణ ఒత్తిడిని మార్చడం కొరకు నానో మెడిసిన్ అభివృద్ధి చేసింది ఎవరు అని ప్రశ్న. ఇక్కడ ఆప్షన్ ఏ ఎస్ఎన్బిఎన్ సిబిఎస్, బి సిఎస్ఐఆర్, డి డిఆర్డిఓ, డి ఎస్సిటిఐఎంఎస్టి. క్వశ్చన్ నెంబర్ 15 హూ ఆర్గనైజ్డ్ ద ఆయురక్ష కరోనా సే జంగ్ ఢిల్లీ పోలీస్ కే సంఘ్. ఇక్కడ కరోనా సే జంగ్ ఢిల్లీ పోలీస్ కే సంఘ్ అనే ఆయురక్ష ఏర్పాటు చేసింది ఎవరు? ఆప్షన్ ఏ ఏఐఐఏ, బి ఢిల్లీ పోలీస్, సి ఐసిఎంఆర్, డి ఏఎండ్బి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 16 వేర్ వాజ్ ద హై మార్కెట్ మసాకర్ హెల్డ్. ఇక్కడ హయా బజారు మారణకాండ ఎక్కడ జరిగింది? ఆప్షన్ ఏ న్యూయార్క్, బి వాషింగ్టన్ డిసి, సి చికాగో, డి న్యూజెర్సీ. క్వశ్చన్ నెంబర్ 17 ఆయురక్ష ప్రోగ్రామ్ వాజ్ ఆర్గనైజ్డ్ ఫర్. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 14 చూస్తున్నారు. ఆయురక్ష ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ ఫర్ ఏ డాక్టర్స్ అండ్ హెల్త్ వర్కర్స్, బి ఢిల్లీ పోలీస్, సి సిఆర్పిఎఫ్ పర్సనల్స్, సి సిఐఎస్ఎఫ్ పర్సనల్. ఇక్కడ డాష్ కొరకు ఆయురక్ష కార్యక్రమం ఏర్పడబడింది వైద్యులు మరియు ఆరోగ్య కార్యకర్తల కొరక, ఢిల్లీ పోలీసుల కొరక, లేదా సిఆర్పిఎఫ్ సిబ్బంది కొరక, లేదా సిఐఎస్ఎఫ్ సిబ్బంది కొరక అనేది ప్రశ్న. క్వశ్చన్ నెంబర్ 18 ఇంటర్నేషనల్ లేబర్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా ఇన్ డాష్. అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని భారతదేశంలో మొదటిసారిగా ఎప్పుడు జరుపుకున్నారని క్వశ్చన్. నేను ఇక్కడ మీకు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ కాంపిటేటివ్ బేస్డ్ క్వశ్చన్స్ ఇస్తున్నాం. కేవలం కరెంట్ అఫైర్స్ మాత్రమే కాకుండా రిలేటెడ్ టు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ కూడా వాళ్ళు కాంపిటేటివ్లో అడగవచ్చు. ఇప్పుడు ఈ 6 నెలలు ఎగ్జామ్ కంటే ముందు 6 నెలలు 8 నెలల నుంచి ముఖ్యంగా కరెంట్ అఫైర్స్ ఖచ్చితంగా అడుగుతారు. ప్రీవియస్ 1 ఇయర్ కూడా అడగవచ్చు. ఈ ప్రీవియస్ 1 ఇయర్ మొత్తం మనం దృష్టిలో ఉండాలంటే ఆ కరెంట్ అఫైర్స్తో పాటు దానికి రిలేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ మే 1కి ఆల్రెడీ మనందరికీ తెలుసు లేబర్ డే అని చెప్పి. అయితే ఇక్కడ మే 1 లేబర్ డే ఎప్పుడైనా ఎవరు అడగరు. దానికి రిలేటెడ్ క్వశ్చన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఇంటర్నేషనల్ లేబర్ డే వాజ్ సెలబ్రేటెడ్ ఫర్ ద ఫస్ట్ టైం అని అడిగారు. సో మొదటిసారి ఎప్పుడు జరుపుకున్నారన్నారు? ఆప్షన్ ఏ 1902, బి 1915, సి 1923, డి 1930. క్వశ్చన్ నెంబర్ 19 విచ్ ఈస్ ద స్టేట్ ట్రీ ఆఫ్ మహారాష్ట్ర. మహారాష్ట్ర రాష్ట్ర వృక్షం ఏది అనేది ఇక్కడ క్వశ్చన్. ఏ పీపల్, బి మ్యాంగో, సి అశోక్, డి జమ్మి చెట్టు. ఓకే, మామిడి, అశోక్. ఇక్కడ ఏ పీఠాలు ఇక్కడ ఇంగ్లీష్లో ఇక్కడ పడింది, అది ఏ పీపల్, ఓకేనా, బి మామిడి, సి అశోక, డి జమ్మి చెట్టు. క్వశ్చన్ నెంబర్ 20 వెన్ డిడ్ ద హై మార్కెట్ అఫేర్ హ్యాపెన్. ఈ హై మార్కెట్ అనే వ్యవహారం ఎప్పుడు జరిగింది? సంవత్సరం 1886, బి 1889, సి 1894, డి 1895. ఓకే. క్వశ్చన్ 21 వెన్ వాజ్ ద గుజరాత్ స్టేట్ ఫార్మ్డ్. గుజరాత్ రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1948, బి 1953, సి 1960, డి 1967. సో క్వశ్చన్ నెంబర్ 22 క్వశ్చన్ నెంబర్ 22
వెన్ ఇస్ ద ఇంటర్నేషనల్ లేబర్ డే అబ్జర్వ్? అంతర్జాతీయ కార్మిక దినోత్సవాన్ని ఎప్పుడు జరిపారు? డేట్ ఎప్పుడు జరుపుకుంటారు? ఏ 1 ఏప్రిల్, బి 25 ఏప్రిల్, సి 1 ఏప్రిల్ 1 మే, డి 15 మే. క్వశ్చన్ నెంబర్ 23, హూ ఈజ్ ద గవర్నర్ ఆఫ్ మహారాష్ట్ర? మహారాష్ట్ర గవర్నర్ ఎవరు? క్వశ్చన్ భగత్ సింగ్ కోశ్యారి, ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్, దేవేంద్ర ఫడ్నవీస్. క్వశ్చన్ ఆల్రెడీ చూసి ఉంటారు. క్వశ్చన్ నెంబర్ 24, వాట్ ఈస్ ద స్టేట్ డ్యాన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్? ఉత్తరప్రదేశ్ యొక్క రాష్ట్ర నృత్యం ఏది? ఏ నౌటంకి, బి కావాడి, సి కథక్, డి దేఖ్ని. తెలుగులో కూడా సేమ్. క్వశ్చన్ నెంబర్ 25, వెన్ ఈస్ ద మహారాష్ట్ర డే సెలబ్రేటెడ్? మహారాష్ట్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 1 ఏప్రిల్, 1 మే, 1 జూన్, 1 ఫిబ్రవరి. ఆప్షన్స్ 4. క్వశ్చన్ నెంబర్ 26, స్మార్ట్ సిటీ లాంచ్డ్ GIS డాష్బోర్డ్ టు మానిటర్ COVID-19 హాట్స్పాట్స్. COVID-19 హాట్స్పాట్స్ను మానిటర్ చేయడానికి స్మార్ట్ సిటీ GIS డాష్ బోర్డ్ను ప్రారంభించింది. ఏ ఆగ్రా, బి పూణే, సి బెంగళూరు, డి ముంబై. కింది వారిలో ఎవరు ప్రారంభించారని క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 27, వెన్ వాజ్ ద మహారాష్ట్ర స్టేట్ ఫార్మ్డ్? మహారాష్ట్ర రాష్ట్రం ఎప్పుడు ఏర్పడింది? ఆప్షన్ ఏ 1948, బి 1953, సి 1960, డి 1967. క్వశ్చన్ నెంబర్ 28, వెన్ వాజ్ ద వాదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయన్ జియాలజీ WIHG ఎస్టాబ్లిష్డ్? వాదియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిమాలయ జియాలజీను ఎప్పుడు స్థాపించారు అనేది క్వశ్చన్. ఏ 1947, బి 1954, సి 1968, డి 1976. సో క్వశ్చన్ నెంబర్ 29, వెన్ ఈజ్ ద మహారాష్ట్ర డే సెలబ్రేటెడ్? ఇక్కడ మహారాష్ట్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకున్నారు? క్వశ్చన్స్లో డిఫరెన్స్ ఉంది, ఒకసారి క్లియర్గా చదవండి, సేమ్ అని అనుకోవద్దు. మహారాష్ట్ర దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? 2 మే, ఆప్షన్ బి 29 ఏప్రిల్, ఆప్షన్ సి 30 ఏప్రిల్, ఆప్షన్ డి 1 మే. క్వశ్చన్ నెంబర్ 30, లాస్ట్ బట్ నాట్ లీస్ట్. ఇన్ 30, లడక్ హిమాలయ ఫామ్ ఏ హై ఆల్టిట్యూడ్ డిజర్ట్ బిట్వీన్ డాష్. ఇక్కడ లడక్ హిమాలయ ఒక ఎత్తైన ఎడారిని ఏర్పరుస్తుంది. అవి దేని మధ్యలో ఉంది అని క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ ఏ గ్రేటర్ హిమాలయన్ రేంజెస్ అండ్ కారాకోరం రేంజెస్, ఆప్షన్ బి లెజర్ హిమాలయన్ రేంజెస్ అండ్ గ్రేటర్ హిమాలయస్ రేంజెస్, సి శివాలిక్ అండ్ కోరాకోరం రేంజెస్, డి ఔటర్ హిమాలయాస్ అండ్ శివాలిక్ రేంజెస్. క్వశ్చన్ అర్థమై ఉంటుంది. ఈ యొక్క హిమాలయ ఒక ఎత్తైన ఎడారిని ఏర్పరుస్తుంది. లడక్ హిమాలయ అనేది ఒక ఎత్తైన ఏర్పడుతుంది. వేటి మధ్యలో ఏర్పరుస్తుంది అనేది క్వశ్చన్. ఇక్కడ గ్రేటర్ హిమాలయ శ్రేణులు మరియు కారాకోరం శ్రేణుల మధ్యన, లేదా ఆప్షన్ బి అత్యల్ప హిమాలయ శ్రేణులు మరియు గ్రేటర్ హిమాలయ శ్రేణుల మధ్యలోన, లేదా ఆప్షన్ సి శివాలిక్ మరియు కారాకోరం శ్రేణుల మధ్యలోన, లేదా వెలుపలి హిమాలయాలు మరియు శివాలిక్ మధ్యలోన అనేది క్వశ్చన్. సో 30 క్వశ్చన్స్ మీకు ఇచ్చాము, దీన్ని ఆన్సర్ చేయండి. డెఫినెట్గా ఖచ్చితంగా చాలా ఇంపార్టెంట్ హై స్టాండర్డ్ క్వశ్చన్స్, IAS నుంచి ఆర్మీ వరకు అందరికీ ఉపయోగపడే క్వశ్చన్స్. దయచేసి మా యొక్క క్వశ్చన్స్పై మీ యొక్క కామెంట్స్ తెలియపరచండి, తెలిసిన ఆన్సర్స్ కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా ఖచ్చితంగా వీడియోని షేర్ చేయండి. అయాన్ ఆన్లైన్ క్లాసెస్ కావాలంటే అయాన్ ఇన్స్టిట్యూషన్స్ ఆండ్రాయిడ్ యాప్ని డౌన్లోడ్ చేసుకొని అక్కడ స్టోర్లో మీరు మా యొక్క ఆన్లైన్ క్లాసెస్ కొనుక్కోవచ్చు. సో థ్యాంక్ యూ వెరీ మచ్, ఆల్ ది వెరీ బెస్ట్. జై హింద్, జై భారత్.